ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బద్వేలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎరసాల కృష్ణారెడ్డి, బికోడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో పోరుమామిళ్ళ, కాశీనాయన, కలసపాడు, బికోడూరు మండలాలకు చెందిన దాదాపు 30 మంది పాత్రికేయులు రితీష్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు 10 సంవత్సరాలుగా ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నామని, ఏ ఒక్కరూ మాకు స్థలాలు ఇవ్వలేదని, తమరు మా విన్నపాన్ని మన్నించి ఇంటి స్థలాలు ఇవ్వాలని వినతిపత్రం అందించారు. అందుకు రితీష్ రెడ్డి సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల నిత్యం ప్రజా సమస్యలపై జీతభత్యాలు లేక పోరాటం చేస్తూ అగమ్య గోచరంగా జీవనం సాగిస్తున్న విషయాన్ని నా పాదయాత్రలో గుర్తించామన్నారు. అప్పుడే చెప్పాను, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారి సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పానని, ఇచ్చిన మాటకు కట్టుబడి మీకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేయిస్తామని అన్నారు. 4 మండలాల పాత్రికేయులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండాలని, వారి శ్రమకు తగిన ఫలితం త్వరలోనే నా వంతు కృషి చేసే వారికి తగు న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందరి వినతి పత్రాలు తీసుకుని ఆర్డీఓ, తహసీల్దార్లకి పంపి వారి ద్వారా పంపిణీకి కృషి చేస్తామన్నారు. ఇంటి స్థలాలు ఇచ్చి కాలనీ నిర్మిస్తే ఆ కాలనీకి శ్రీ బీజీ వేముల వీరారెడ్డి జర్నలిస్ట్ కాలనీగా ఏర్పాటు చేస్తామని పాత్రికేయులు చెప్పగా, త్వరలో మీ కలలను సాకారం చేసి చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ళ, కాశీనాయన, కల్సపాడు, బికోడూరు మండలాలలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అసోసియేషన్ లెటర్ కావాలి.